సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో రైతులు వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ గజ్వేల్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు నష్టపోకుండా అధికారులు తక్షణమే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిరెడ్డి నా పేరు జాలిగామ రైతును. మా ఊర్లో ఐకేపీ సెంటర్లో ఒక 50 లారీలు వడ్లు 50 లారీలే కానీ ఒక 5 లారీలు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. లారీలు రావడం లేదు. లారీలు రాకపోతే సొంతంగా రైతులు ట్రాక్టర్లు పెట్టి ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతారు. రైస్ మిల్ కాడ తీసుకుపోతే వాళ్ళు మాకు వద్దని చెప్తున్నారు. జల్లి పెట్టిన పరిస్థితి జల్లి పెట్టినా కూడా ఒక సంచికి 2 కిలోలు రైస్ మిల్లు కట్ చేస్తున్నారు. ఆడ అమ్మాలి తీసుకుంటున్నారు. మళ్ళీ ఎదురుగా అమ్మాలి, ఇంతకుముందు అమ్మాలి ఇష్టం కాదు, అమ్మాలి తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఒడ్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వర్షాకాలం కాలం నెత్తి మీదకి వచ్చింది కాబట్టి వర్షాలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు దయచేసి స్పందించి కొంచెం తొందరగా స్పందించి వచ్చి మాట్లాడి ఏదైనా చేసి ఇక్కడ పత్తి మిల్లు ఉంది ఏదైనా లేకపోతే గోదాం కానీ ఎక్కడో దగ్గర కాల్ చేస్తే కొంచెం తొందరగా రైతులకు న్యాయం జరుగుతుందని ఆవేదన.